లైగర్ చూసాక ఎంత డిసప్పాయింట్ అయ్యామో పూరి గారిని అభిమానించే వ్యక్తిగా ఈ సినిమా చూసాక కొంచెం పెద్ద రిలీఫ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన నుంచి ఏం కోరుకుందామో అదే వచ్చింది. అంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్తో జనాలు ఆయన ఒక ఫుల్ ప్లేట్ దమ్ బిర్యానీ పెట్టినట్టు ఫీల్ అయ్యారు. సో ఈ సినిమాకి కూడా అలాగే ఫీల్ అవుతారని చెప్పచ్చు. అండ్ ఈ ఫస్ట్ పార్ట్లో అయితే కామెడీ లేదు ఆ సినిమాలో ఎక్కడ. ఇందులో డబుల్ స్మార్ట్లో కామెడీ ఉంది, అలీగారి కామెడీ ఉంది, అండ్ రామ్ సీన్స్ కూడా కొన్ని కామెడీ ఉన్నాయి. సో అది వర్కౌట్ అయింది మూవీకి. అండ్ 1-2 సాంగ్స్ బాగుంది, మిగతా అంతేం లేవు. ఐ థింక్ మణిశర్మ గారు ఇంకొంచెం బాగా ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది మ్యూజిక్. సో ఓవరాల్గా అయితే గుడ్ ఫిలిం, అందులో డౌట్ అయింది. అలీగారి కామెడీ బాగుందండి, వర్కౌట్ అయింది. ఆల్వేస్ మనం అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు, అంటే సీక్వెల్స్ అన్ని కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. మరి ఈ సీక్వెల్ మాత్రం సూపర్ హిట్. మళ్ళీ పూరి గారి కాంబినేషన్లో, పూరి రామ్ గారి కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్ వచ్చింది, ఎక్సలెంట్ హిట్గా మారుతుంది ఇది. రామ్ గారిని పర్ఫెక్ట్ మాస్ హీరోగా చూపించాలంటే పూరి గారు తప్ప నెక్స్ట్ ఇంకెవరు లేరని నేను అనుకోవాలి. లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కంబ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తర్వాత రామ్ గారు కూడా అగైన్ కంబ్యాక్. ఇది ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథే చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు, చాలా బాగుంది. ఎవరండి హీరోయిన్? గ్లామరస్గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి, చాలా బాగా చేసింది, చాలా బాగుంది, చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. పూరి గారు లేకపోతే అలీగారు లేరు, అలీగారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళొక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది, సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా, చాలా నవ్విచ్చాడు. సూపర్ హిట్. డబుల్ స్మార్ట్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. పూరి జగన్నాథ్ కమ్బ్యాక్, బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. డబుల్ సిమ్ కార్డ్ యాక్టివేటెడ్, మాకి కిరికిరి సినిమా సూపర్ హిట్. రామ్ కమ్బ్యాక్, డాన్స్ ఫైట్లు ఇరుగా తీసిండు సినిమా. అయితే మదర్ సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయి. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ కంటే చాలా బాగుంది సినిమా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ మూవీ ఇది. అసలు ఆలీ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, అలాగే రామ్ పోతినేని గారి సినిమా డాన్స్, రామ్ పోతినేని గారి డ్యాన్స్ అయితే ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరని చెప్పాలి. అదరగొట్టేశారు. జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అసలు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టోరీ అయితే అదిరిపోయింది. ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కరు తీసుకొని ఇస్మార్ట్ శంకర్లో నుంచి కొత్త స్టోరీ రాసుకున్నారన్నమాట డబుల్ స్మార్ట్ కోసము. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. ఆలీ గారికి కంబ్యాక్ మూవీ, అందరికీ కంబ్యాక్ మూవీ బ్రో. ఇప్పుడు రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ స్కంద తర్వాత, లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, అలాగే చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి, కానీ ఇంత పెద్ద లెంతీ క్యారెక్టర్ ఆలీ గారికి పడలేదు. కానీ ఆలీ గారికి ఈ సినిమా కంబ్యాక్ మూవీ, అందరికీ కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ. 100 కోట్లు పక్కా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో దిస్ ఈజ్ ద ఛాంపియన్ మూవీ, పెద్ద మూవీ. అలాగే వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీ. 100 కోట్లు ఓన్లీ తెలుగు గురించి చెప్తున్నాను నేను, తెలుగు వర్షన్ గురించి 100 కోట్లు పక్కాగా కలెక్ట్ చేసింది. ఎందుకంటే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి. అలాగే ఈరోజు మొత్తము ఇవన్నీ చాలా ప్లానింగ్ గా అన్ని చాలా బాగున్నాయి అనమాట. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో ఇది ఛాంపియన్. 100 crores పక్కా. పూరి జగన్నాథ్ గారు మీకు కంబ్యాక్ మూవీ. మీరు ఎవరేమన్నా కూడా మీరు ఎప్పటికీ ఛాంపియనే. ఒక పోకిరి అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఒక చిరుత అవ్వచ్చు, ఒక ఇస్మార్ట్ శంకర్ అవ్వచ్చు, ఒక ఈడియట్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. నో డౌట్ అంతే. ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన. డబల్ స్మార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఫస్ట్ నచ్చింది ఏంటంటే రామన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. తన డైలాగ్ డెలివరీ కానీ, తన మాటలు కానీ, తన స్లాంగ్ కానీ, తన డాన్స్ స్టెప్పులు కానీ, తన ఫైటింగ్స్ కానీ మామూలుగా లేదు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కామెడీ రోల్ మన కామెడీ ఆలీ గారు అంటే బోకా అనుకుంటా క్యారెక్టర్ పేరు, కానీ బొక్కలా ఉందని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. అంటే తను మాట్లాడే భాష మన ఎవరికి అర్థం కాదు, అలా ఉంది. కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి చెప్పాలి. సార్ మీరు గ్రేట్ సార్. ఎందుకంటే లైగర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు.
కానీ కంబ్యాక్ రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని మాత్రం నేను అసలు ఊహించాలి. ఏంటి సార్ ఇలా మామూలుగా లేదు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే ఆ మైండ్ బ్రెయిన్ దొబ్బింది అంటారు హీరోకి దొబ్బిందా మనకు దొబ్బిందా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అంత బాగుంది స్టోరీ కూడా. సాంగ్స్ అంటారా, సాంగ్స్ అయితే వేరే లెవెల్ అని. ఆ స్టెప్ మార్ కానీ, ఆ మార్ ముంతా చోట్ చింత కానీ ఇదంతా వేరే లెవెల్ ఉంటాయి. ఇంకోటి హీరోయిన్ కావ్య తర్వాత ఆ ముద్దు సీన్లు ఉంటాయి చూడండి, మామూలు ముద్దు సీన్లు కాదు భయ్య. అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాతో నేర్చుకున్నాను నేనైతే. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, డబల్ స్మార్ట్ సినిమా మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతాను. సినిమా బాగుంది. సినిమా వన్ టైం చూడొచ్చు. వన్ టైం అనే కాదు, ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రామ్ అయితే చాలా బాగున్నాడు. ఐ రియల్లీ లైక్ హిమ్ అండ్ లవ్ హిమ్ అలాట్. అండ్ సినిమా అయితే చూడొచ్చు. మూవీ సాంగ్స్ బాగున్నాయి, సంజయ్ దత్ బాగుంది. మరి రామ్ అయితే ఎనర్జెటిక్ ఉంటాడు, ఆల్వేస్ ఎనర్జెటిక్ ఈజ్. సినిమా అయితే కిర్రాకుంది, బట్ చూడొచ్చు మూవీ కూడా. అండ్ 1 బాగుంది, 2 చూడొచ్చు. 1 అయితే చాలా బాగుంటుంది. హీస్ ఎనర్జెటిక్, హీస్ ఆల్వేస్ ఎనర్జెటిక్, చాలా బాగుంటాడు. అండ్ సినిమా కూడా చూడొచ్చు, ఆల్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ డ్రామాటిక్ మూవీ. అండ్ బాగుంది. హీ క్యాన్ సంజయ్ దత్ కూడా బాగా చేస్తారు బికాస్ హీఈస్ అ బిగ్ యాక్టర్ అండ్ హీ క్యాన్ ఆల్సో డూ ఇట్. పూరి సార్ కూడా బాగా చేశారు. ఐ మీన్ డైరెక్షన్ బాగుంది, చార్మినార్ ప్రొడ్యూసింగ్ బాగుంది, మూవీ బాగుంది, రామ్ ఎనర్జీతో బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేశారు. అండ్ మూవీ ఐ లవ్ హిమ్ అ లాట్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ మ్యాన్, సీరియస్లీ. అండ్ హీ విజిటెడ్ వరంగల్ ఆల్సో. ఐ విజిటెడ్ వరంగల్ అండ్ తను కూడా వచ్చాడు, సినిమా గురించి చెప్పాడు. అండ్ రామ్ డైలాగ్ మార్ ముంతా చోర్ చింత. మూవీ ఎందుకు చూడాలంటారు? రామ్ కోసమా, కామెడీ కోసమా, స్టోరీ కోసమా? నేనైతే రామ్ కోసం వచ్చాను. మిగతా వాళ్ళు దేనికి చూడాలంటే ఏం చెప్తారు? ఆలీ కామెడీ అయినా, విలన్ మాస్ అయినా, రామ్ ఎనర్జెటిక్ కోసమైనా రావచ్చు. అండ్ సెంటిమెంట్ ఉంది అన్నారు, మదర్ సెంటిమెంట్ బాగుంది. అండ్ ఎనీవన్ క్యాన్ ఫీల్ దట్ మూవీ. అంటే ఓవరాల్ గా సినిమాలో మీకు ఏం హైలైట్స్ అనిపించినాయి? మూవీ నాకు రామ్ నాకు హైలైటే. అండ్ మూవీ అయితే మదర్ ఎమోషనల్, ఫైట్, డైలాగ్స్, యాక్షన్, గన్స్ ఫైరింగ్. సినిమా అయితే చూడండి ఖచ్చితంగా. అయితే సినిమా మాత్రం హైలైట్ అయితే ఇచ్చి పాడేసాడు. చాలా అంటే చాలా ఉంది. ఆలీ కామెడీ కానీ అయ్యి బాబోయ్ వేరే లెవెల్. హీరోయిన్ మాత్రం అయ్యి బాబోయ్ ఒక్కొక్క సాంగ్ కి, ఒక్కొక్క మ్యూజియం కి, ఒక్కొక్క దానికి హీరోయిన్ మాత్రం అయితే హైలైట్ చూపించాడు. హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్. గెటప్ సీన్ అన్న అయితే మాత్రం అక్కడక్కడ కనిపించాడు కానీ ఉన్నాడు సినిమా అంతా. కానీ అన్నకి మంచి కంటెంట్ అయితే ఇవ్వలేదు. కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూడాలని కోరుకున్నాను. చూడాలి, సినిమా చూసిన బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ. ఐ లవ్ యూ మై ఇండియా. ఇది మనం మరవద్దు, ఇది కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపిస్తున్నా. సినిమా మనం ఎలా రేపని చూస్తాం, మనం భారతదేశం మరవద్దు, అందుకే చూపిస్తున్నా. ఐ లవ్ యూ మై ఇండియా. అన్న ముందుగా చెప్పాలంటే డబుల్ స్మార్ట్ శంకర్ అన్న ఫస్ట్ సినిమా స్మార్ట్ శంకర్ ఎట్లా ఇట్టు కొట్టిండో, పూరి జగన్నాథ్ గారు మళ్ళీ డబుల్ స్మార్ట్ తోటి కంబ్యాక్ అని వచ్చాను. చాలా మంది అనుకోరు పూరి జగన్నాథ్ లైగర్ నుంచి అరే పోయిండు అనుకోరు, కానీ మళ్ళీ కష్టపడి మళ్ళీ మన తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి, మన తెలుగు సినిమా మన హాలీవుడ్ లో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కొట్టి చూపించిండు. అది డబుల్ స్మార్ట్ శంకర్ తోటి సినిమా ఇట్టు చూపించిండు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. మేం చెప్పాలంటే ఆలీ గారి కామెడీ అసలు ఇంతవరకు మనం ఆలీ గారిని ఇంతవరకు ఎప్పుడు చూడలేము. అట్లా ఒక కొత్తగా ఒక డిఫరెంట్ గా చూసినాం ఆలీ గారిని, కొత్త రకంగా చూసినాం. ఇలా మెయిన్ మనీష్ శర్మ మ్యూజిక్ డైరెక్టర్, ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. మనీష్ శర్మ, రామ్, పూరి జగన్నాథ్ వీళ్ళు ముగ్గురుతో అంటే మెయిన్ మ్యూజిక్ తోటి మెయిన్ సినిమా మొత్తం ఊపొచ్చింది. చాలా బాగా కొట్టింది మనీష్ శర్మ గారు, హ్యాట్సాఫ్ చెప్పాలి. తర్వాత వచ్చి క్లైమాక్స్ సంజయ్ దత్ గారు, అంటే ప్రతి సీన్ ఎమోషన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. సంజయ్ దత్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ 15 ఆగస్టు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, రామ్ గారి కెరియర్ లో పెద్ద మూవీ. ఇంకోటి తెలుసా, పోకిరి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఇది ఆ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాము. ఇంకోటి తెలుసా, మళ్ళీ మనం ఒక సెకండ్ పార్ట్ చూసినాక సులభతి కాదు, మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్ట్ కోసం చూడాలి అనిపిస్తుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, జై డబుల్ స్మార్ట్ శంకర్. సినిమా మాత్రం
ధమాక్లో ధమాక్ ఉంటుంది, సినిమాలో గడ్డపార ఉంటుంది. నూకిండు పురి జగన్నాథ్ గడ్డపార, అయ్యో మామూలుగా మింగలే. సంజయ్ దత్ అసలు వేరే లెవెల్. సంజయ్ దత్ వల్ల రామ్కి అసలు వేరే లెవెల్ వైబ్ వస్తుంది. ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది. తల్లి తోడు బోనాల పండగకి కోళ్ళు ఎట్లా దిగినాయి అట్లా దిగుతాయి. బాగుంది సినిమా అయితే. సాంగ్స్ అయితే వరస్ట్. చెప్పాలంటే వాళ్ళ ఫ్యాన్స్ అట్ అయినా పర్లేదు, ఎందుకంటే నేను ఉన్నది చెప్తాను. ఎందుకంటే టికెట్ కొన్నాం, ఒకటికి కొనలే కదా, పైసలు ఇచ్చి కొన్నాం కదా, మళ్ళీ న్యాయంగా చెప్పాలి కదా, ఉన్నది చెప్పాలి కదా. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలంటే సాంగ్స్ మాత్రం వరస్ట్. అమ్మతోడు అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మనలాంటి చిన్న కళాకారులకు ఇస్తే అయినా అసలు వేరే లెవెల్లో దింపుతారు. సాంగ్స్ అయితే వరస్ట్. హీరోయిన్ని కూడా ఎందుకు పెట్టిండేమో కానీ పైసలు బొక్క, కోట్లు ఇచ్చి బొక్క. చెప్పాలంటే మంచి అంటే యాక్టింగ్ని నమ్ముకొని అంటే మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఛాన్సెస్ మంచిగా ఉంటుంది హీరోయిన్లకి. హీరోయిన్ అయితే వరస్ట్, యాక్టింగ్ వరస్ట్. అంటే ఆమె హీరోయిన్ ఎట్లుంటుందంటే ఒక చైనా లెక్క ఉంటుంది, ఇంత పెద్ద తల వేసుకొని ఇంత పెద్ద మోమ వేసుకొని. అంటే ఎక్స్పోజింగ్ కాదు, కావాల్సింది ఏంటంటే కళ్ళకి ఆనందం. చూస్తే స్క్రీన్ మీద వచ్చింది ఒక బాబు బొమ్మ వచ్చింది, యాక్టింగ్ నిలబెడుతుంది, సినిమా నిలబెడుతుంది అన్నట్టుండే. కానీ ఏంటంటే ఒక కరాటే ఫైటర్ తీసుకొచ్చినట్టుంది. హీరోయిన్ పక్కన పెట్టోర్రి, సాంగ్స్ పక్కన పెట్టోర్రి. సంజయ్ దత్, రాము, డైలాగ్లు, తెలంగాణ యాస ఉంటుంది. ఆటో సీట్లు జినుగుతాయి ఒక్కొక్కరికి. అబ్బా తెలంగాణ యాస అయితే సంప మింగిడు అసలు. అది చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు వేరే యాస నుంచి ఈ యాసకు వచ్చిరా అంటే అది చిన్న ముచ్చట కాదు. తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం అంత ఈజీ కాదు. సినిమా మాత్రం సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 times బెటర్ ఉందన్న మూవీ అయితే. ఇస్మార్ట్ శంకర్ తోటి పోల్చలేను, కానీ ఒక పూరి లైగర్ ఎట్లయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అంటగట్టిన పూరి గారు, ఈ మూవీ మాత్రము కంప్లీట్ పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లోనే ఉంటది. ఒక ఫస్ట్ 15 minutes తర్వాత ఒక మంచి మూవీ చూసినట్టు మన పూరి జగన్నాథ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మన రామ్ పోతినేని గారు ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, పర్ఫార్మెన్స్ మన లైగర్ లా మైక్ టైసన్ తనడం తిట్టడం ఏదో ఒకటి చేసి మన మైక్ టైసన్ ఎట్లయితే ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ రోల్ ఇచ్చి రామ్ పోతినేని గారికి అసలు ఇన్సల్ట్ చేయకుండా మంచి కూల్ గా చంపేస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయినా, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కాక రామ్ పోతినేని ఫ్యాన్స్ అయినా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మన విశ్వరూపం మన మణి శర్మ గారు విశ్వరూపం చూస్తారు దీంట్లో. ఆయన 100% ఇస్తారు అన్ని ఫిలిమ్స్ కి. దీనిలో 1000 times బెటర్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. నాకు 1 కంటే 2 బాగా నచ్చింది. కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయింది అంతే. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఆలీ గారి యాక్టింగ్ కానీ, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ కానీ చింపేశారు అసలు. సినిమాకి అయితే 10కి నేను 9 ఇస్తాను రేటింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఏమది మరి పూరి గారి మీద ఎవరైనా బ్యాట్ చేయాలని చేస్తున్నారా ఇంకోటో తెలియదు, కానీ సినిమా అయితే చాలా బాగుందండి. అది రామ్ గారి మీద ఏమన్నా ఇదే చేస్తున్నారో తెలియదు, కానీ ఏమండి అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఊపు ఈ సినిమాలో లేదండి మా సాంగ్స్ విషయంలో. కానీ సినిమా అయితే చాలా బాగుందండి. కంబ్యాక్ అని చెప్పొచ్చు లైగర్ తర్వాత. కాకపోతే మరి ఇస్మార్ట్ శంకర్ అంత క్రేజ్ ఉందా అంటే అంత లేదు. అది అలీ గారి కామెడీ అసలు లాగ్ అండి. అది మొత్తం అది ఒక 15 minutes తీసేసిండొచ్చు. అది మొత్తం బోర్ కొట్టింది ఆ సీన్లని. ఎందుకు వస్తారో తెలియదు. అది కూడా కామెడీ ఏదైనా మంచి కామెడీ పెట్టింటే సరిపోయిండేది, కానీ పూరి గారి మార్క్ అనేది మిస్ అయింది సినిమాలో. ఆయన డైలాగ్స్ అవన్నీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అవన్నీ దొరకలేదు. అండ్ రామ్ గారి యాక్టింగ్ అండ్ డాన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈసారి. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకు కూడా. అండ్ వాళ్ళిద్దరు సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్డి గారి యాక్టింగ్ కానీ, అలీ గారి యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. అసలు కామెడీ అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకేమైనా ఉందా? సినిమా అయితే చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, డ్యాన్సులు కానీ, డ్యాన్స్ చాలా బాగుంది. కామెడీ, అలీ గారి కామెడీ అయితే చాలా చాలా బాగుంది. ఏంటనంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు చాలా కామెడీ దాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ సినిమా చాలా బాగుంది. డాన్స్ బాధలు నచ్చింది. అలీగఢ్ కూడా నచ్చింది. నవ్వాను అక్కడక్కడ. ఎవరి గురించి? రామన్న గురించా? రామన్న గురించి చెప్పేది ఏముంది, మామూలుగా చెప్తా ఒకటే మిసం. రామన్న ఎనర్జీ లెవెల్ తగ్గలేదు, డాన్స్ తగ్గలేదు, గ్లామర్ తగ్గలేదు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా గురించి చెప్పుకుంటే స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమాతో ఫ్లాప్ కొట్టారు. ఈ సినిమాతో అన్న గట్టి ఇట్టిస్తారు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అనుకున్నా, కానీ కొద్దిగా స్టోరీ పరంగా అయితే కొద్దిగా
కొద్దిగా లాగ్ అనిపించింది. ఆలి గారి కామెడీ కూడా అంత వర్కౌట్ అయితే నాకైతే ఎక్కడే అనిపించలేదు. మెయిన్ అయితే రాము అన్న గురించి అయితే సినిమా చూడొచ్చు. సాంగ్స్ కూడా అంతగా లేవు, అయిపోయిన అంటే 1-2 సార్లు చూడాల్సిన అంతగా లేవు సాంగ్స్ కూడా. ఇక విలన్ గురించి చెప్పాలంటే విలన్ లెవెల్ అయితే వేరే లెవెల్, ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అవి బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం అంటే అంతగా హైప్ అనేది తీసుకురాలేదు ఈ సినిమా మాత్రం. పూరి జగన్నాథ్ నిజంగా చెప్తున్నా, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి సినిమా తీసారన్న ఒక ఇంటెన్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరిలో. అంటే ఆ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్ అనిపిస్తుంది. లాస్ట్ టైం లైగర్ కూడా అందరినీ డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా కూడా మామూలుగానే ఉంది కానీ అంటే రాము అన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడవచ్చు. ఇదేంటంటే సేమ్ ఇందులో సేమ్ కాపీ కొట్టడం, ఆ చిప్పు గురించే చెప్పడం, మైండ్ గురించి అది అనేది ఎక్కువ అయిపోయింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే అంత వర్తబుల్ కాలేదు అనుకుంటాం. మదర్ సెంటిమెంట్ కూడా చూసేందుకు సెంటిమెంట్ అంత వర్కౌట్ కాలేదు. అలీగారు కామెడీ చాలా డిసప్పాయింట్ అయినా. అలీగారు అంతగానో కామెడీ అంది లేకపోయారు. ఓవరాల్గా అయితే చూడొచ్చు, పర్లేదు సినిమా అయితే. అసలు ఏం లేదు సినిమాలోను. సాంగ్స్ అన్నది చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదు, ఎలివేషన్స్ లేవు, సాంగ్స్ లేవు, ఫైట్స్ ఓకే, అంతవరకు ఓకే అనిపితే. సినిమాలో ఏదైనా చెప్పాలంటే రామ్ కోసం చెప్పొచ్చు, ఆయన యాక్టింగ్ కోసం చెప్పుకోవచ్చు, అంతకుమించి ఏమి లేదు. థ్యాంక్ యూ. లేదు, పడలేదు. రామ్ ఒక్కడే మంచి యాక్టింగ్ చేశాడు అనిపించింది సినిమా మొత్తం. మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. తెలంగాణ యాక్సెంట్ ఎట్లుందండి? బాగానే ఉంది యాక్సెంట్, కానీ సినిమా అంతా ఏం లేదండి. మొత్తం వల్గర్గా మాట్లాడాడని అనిపిస్తుంది సినిమా మొత్తం. వాళ్ళందరూ టైంపాస్ అండి. డైరెక్టర్ గారు హీరో గారికి జస్టిస్ ఇచ్చారా ఇవ్వలేదా? హీరో రామ్కి జస్టిస్ ఇచ్చుకున్నాడు అండి, ఆయన యాక్టింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరిది ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. సంజయ్ దత్ గారికి జస్టిస్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాడు.